పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి అపోస్తలుల కార్యముల గ్రంథం. అపోస్తలుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం. ఈ అధ్యాయములో నుండి కొన్ని విషయాలు మనం చదువుకుంటున్నాం. అధ్యాయం 4 నుండి 7 వచనాలు చదువుతున్నాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం 4 నుండి 7 వచనం. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిస్మం ఇచ్చానని చెప్పాను. వారు ఈ మాటలు విని ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మం పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాటలాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టిరి. వారందరూ ఇంచుమించు 12 పురుషులు. చదవబడిన ఈ లేఖన భాగం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ గణనామమునకు వేలాది వందనాలు, కోటానుకోట్లు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, మమ్మల్ని మీరెంతో ప్రేమించారు, మీ కృపతో జ్ఞాపకం చేసుకున్నారు. మీ రెక్కల క్రింద సురక్షితమైన సహాయం ఇచ్చారు, భద్రత ఇచ్చారు, కాపుదల ఇచ్చారు, మమ్మల్ని ఆదుకున్నారు. నిజంగా ఎంత గొప్ప దేవుడవు నాయన. ఎంత స్తుతించిన రుణస్థులమే. అంత గొప్ప కార్యం, పుణ్యకార్యం మా పక్షంగా చేసి మమ్మల్ని నడిపించుచూ ఉన్నందుల కొరకై స్తుతిస్తున్నాం. మీ నామ మహిమార్థమై చదివిన వచన భాగాలలో నుండి తేటగా, సూటిగా, స్పష్టంగా మాకు అర్థమయ్యేటట్లు మీ సహాయం మాకిచ్చి నడిపిస్తారని ప్రార్థిస్తున్నాం. అన్ని విషయాల్లో ఆదుకోమని వేడుకుంటూ మా ప్రాణనాథుడు, ప్రియుడైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ వచన భాగాలలో కొన్ని విషయాలు జాగ్రత్తగా మనము ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. గత వర్తమానంలో బాప్తిజమం అంటే ఏమిటి, బాప్తిజమం ఎవరు పొందాలి, బాప్తిజమం ఎవరికి ఇవ్వాలి, బాప్తిస్మము పొందిన వారు బాప్తిస్మం ఎందుకు పొందాలి, బాప్తిస్మము పొందిన వారు ఎలాగూ జీవించాలి అనే మాటలు మనము తేటగా స్పష్టంగా విన్నాం. ఈరోజు మనం చదువుకున్న ఈ వచన భాగాలలో పౌలు, యోహాను తన వెనుక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిస్మం ఇచ్చనని చెప్పారు. వారి మాటలు విని ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మము పొందిరి అని మనం చూస్తున్నాం. చదవబడిన ఈ లేఖన భాగములో యోహాను బాప్తిస్మము పొందిన వారు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందినట్లు మనకు అర్థమవుతుంది. మనము చదివిన ఈ వచన భాగాలు ఆలోచన చేసినట్లయితే యోహాను బాప్తిస్మం ఇచ్చానని చెప్పలేదు, కానీ యోహాను బాప్తిస్మమును బట్టియే పొందితిమి అని చెప్పారు. అలాగైతే బాప్తిస్మం ఇచ్చేవారు యోహాను కాక వేరే వారై ఉంటారు. వారికి ఇంతకు ముందు బోధించిన వారు పూర్ణ సువార్తను బోధింపలేరు. సరే కదా, బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గర వారు
నేర్చుకొనిదంతయైనను వారికి చెప్పలేదు. వారికి ఇదివరకు బాప్తిస్మం ఇచ్చిన వారు తగిన యోగ్యత లేని వారై ఉండిరి. తన శిష్యులు లోకములోనికి పోయి బాప్తిస్మం ఇయ్యవచ్చునని బాప్తిస్మం ఇచ్చు యోహాను వారికి అధికారం ఇయ్యలేదు. ఆయనకు మాత్రమే బాప్తిస్మంనిచ్చు అధికారం దేవుడు ప్రత్యేకముగా ఇచ్చెను అనడానికి యోహాను సువార్త 1:33లో చూస్తాం. ఈ అధికారము బాప్తిస్మం ఇచ్చు యోహాను తన శిష్యులకు ఇయ్యలేదు. యోహానుకు మాత్రమే దేవుడిచ్చాడు గాని యోహాను ఈ అధికారం తన శిష్యులకు ఇవ్వలేదు. తన శిష్యులు సర్వలోకమునకు పోయి తన పేరట బాప్తిస్మం ఇచ్చు అధికారమును యేసు ప్రభు మాత్రము తన శిష్యులకిచ్చాడు. అవును కదండి. మత్తయి సువార్త 28:19 వచనములో యేసు ప్రభు మాత్రమే తన శిష్యులకు బాప్తిస్మం ఇచ్చే అధికారం ఇచ్చాడు గాని యోహాను ఇవ్వలేదు తన శిష్యులకు. అయితే ఎఫెసుకు వచ్చిన శిష్యులు, యోహాను శిష్యులు తమ సొంత పూచీ మీదనే బాప్తిస్మం ఇచ్చినట్లు మనకు అర్థమవుతుంది. తమ సొంత పూచీ మీదనే. ఇది సరి అయిన బాప్తిస్మము కాదు. విశ్వాసులకు సరి అయిన బోధ కూడా చేయలేదు. సరి అయిన బాప్తిస్మము లేదు, సరి అయిన బోధ కూడా లేదు. యోగ్యత అధికారము లేని వ్యక్తులు బాప్తిస్మం ఇచ్చిరి. వీరు క్రీస్తుకు ముందు వచ్చి మార్గమును సిద్ధపరచి యోహాను గూర్చి విని ఆయన పేరట మాత్రము బాప్తిస్మము పొందినవారు. యోహాను ప్రకటించిన క్రీస్తు వచ్చిపోయెననియు క్రీస్తునందలి విశ్వాస మూలము రక్షణ లభ్యమగునని కూడా వారు చెప్పలేదు. యోహాను బాప్తిస్మము మధ్య రకములో నుండి మారు మనసు విషయమైనది మాత్రమనియు గనుక క్రీస్తునందు విశ్వాసముంచినప్పుడు ఆయన నామమందు బాప్తిస్మము పొందదగినదనియు వీరు పౌలు ద్వారా ఉపదేశము పొందినట్లుగా చూస్తాం. వీరు పౌలు ద్వారా ఉపదేశము పొందారు. 4-5 వచనాలలో 19వ అధ్యాయం 4-5 వచనాలలో పౌలు ద్వారా వారు ఉపదేశం పొందారు. కావున పౌలు వారికి సరి అయిన బోధను నేర్పించిన తర్వాత వారికి తిరిగి బాప్తిస్మం ఇయ్యవలసి వచ్చెను. వారికి సరి అయిన బాప్తిస్మము పౌలు తేటగా వివరించిన తర్వాత, సరి అయిన బోధను నేర్పిన తర్వాత వారికి బాప్తిస్మం ఇయ్యవలసి వచ్చింది. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. 6వ వచనం. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టిరి అని ఉంది 6వ వచనం. చాలా వివరంగా వ్రాయబడింది. ఇక్కడ ఏమనుందంటే పౌలు చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను అని అక్కడుంది. అలాగైతే ఇప్పుడైనను ఎవరైనా చేతులుంచుట ద్వారా పరిశుద్ధాత్మను పొందగలమని చెప్పగలమా? ఇదివరకు చేతులుంచుట ద్వారా పరిశుద్ధాత్మను పొందిరి అని వ్రాయబడింది. ఇప్పుడు ఎవరైనా చేతులుంచితే పరిశుద్ధాత్మను పొందగలమా?
పరిశుద్ధాత్మను పొందుటను గూర్చి వేరు రకాలుగా గ్రంథము తెలియజేయుచున్నది. అదేంటంటే, నేరుగా దేవుని నుంచి పరిశుద్ధాత్మను పొందుట. నేరుగా దేవుని నుంచి పరిశుద్ధాత్మను పొందుట. 8వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. 8:17. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి అనుంది కదా. ఏమనుందండి? వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి అనుంది. లేఖనంలో చూడండి. ఇక 9వ అధ్యాయం 17వ వచనం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడని చెప్పాను. ఇక్కడ అననీయ చేతులుంచగా పౌలు పరిశుద్ధాత్మతో నిండినట్లుగా ఉన్నది. అవునా కాదా? నేనే చూపిస్తున్నాను వచనాలు చూడండి, ఒక వచనం కాదు. అలాగే 19వ అధ్యాయం 6వ వచనంలో నేరుగా దేవుని నుంచి పరిశుద్ధాత్మను చేతులుంచగా పొందినట్లు మనం చూస్తున్నాం. ఆ దినాలలో కొన్నిసార్లు అపోస్తలులు చేతులుంచుట ద్వారా పరిశుద్ధాత్మ వచ్చునట్లు వ్రాయబడి ఉన్నది వాస్తవమే. గాని అట్టి అపోస్తలులు నేడు లేరు. చేతులుంచగా బాప్తిస్మము పొందినట్లు పరిశుద్ధాత్మను పొందినట్లుగా వ్రాయబడింది. గాని అలాంటి అపోస్తలులు నేటి దినాలలో లేరు. ఎందుకు అంటే వారు పునాది వేసిన వారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో వారు పునాది వేసిన వారు అని వ్రాయబడిన మాట. అపోస్తలులు, ప్రవక్తలు పునాది వేశారు. పునాది వేసిన వారు. వేయబడినది తప్ప మరొక పునాది ఎవ్వరునూ వేయలేరు అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు. వేయబడినది తప్ప వేరొక పునాది ఎవ్వరూ వేయనేరరు అని అన్నాడు. అననీయ సామాన్య శిష్యుడే గాని ఇతడు ప్రభు ద్వారా పౌలు యొద్దకు పంపబడ్డాడు. అననీయ చేతులుంచుట ద్వారా పౌలు పరిశుద్ధాత్మతో నిండాను అని చూస్తున్నాం. ఎందువల్ల? ఇతడు అపోస్తలుడు కాడు, సామాన్యుడే. మరి ఇతడు చేతులుంచినప్పుడు ఎలాగున పరిశుద్ధాత్మను పొందారు అనంటే, ఈ అననీయను పంపింది ఎవరు? ప్రభువే. అలాగూ పంపాడు గనుకనే ఆ కార్యము జరిగినట్లు చూడగలం. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 10-17 వచనాలు. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 10-17 వచనాలు. అలాగు ప్రభు ద్వారా ఆజ్ఞను పొందిన వారు ఎవరునూ నేడు లేరు. అపోస్తలులు లేరు, ప్రభు ఆజ్ఞ ద్వారా వెళ్ళిన వారును లేరు. ఎందుకంటే తరువాత పౌలు వ్రాతలో ఎవరైనా చేతులుంచుట ద్వారా పరిశుద్ధాత్మను పొందగలరని ఎక్కడా చెప్పలేదు. ఇది అర్థం చేసుకోండి.
పౌలు ఎక్కడైనా సరే తన వ్రాతలలో చేతులుంచుట ద్వారా పరిశుద్ధాత్మను పొందారు అని ఎక్కడైనా ఒక్క వచనం చెప్పండి. అప్పుడు చేతులుంచితే పరిశుద్ధాత్మను పొందుతారని నేను కూడా నమ్ముతాను. ఎక్కడైనా ఉందంటారా? లేదు. మరి ఏం చెప్పాడు? మరి పరిశుద్ధాత్మను పొందలేదంటే పొందారు. మరి అందులో ఏం చెప్పాడు ఆయన? ప్రభువును విశ్వసించుట ద్వారానే పరిశుద్ధాత్మను పొందగలరు అని చెప్పాడు. ప్రభునందు ప్రియులారా, విశ్వాసముంచుట ద్వారానే పరిశుద్ధాత్మను పొందగలరు అని చెప్పాడు. ఎక్కడెక్కడ? ఎఫెసీ పత్రిక 1:13. ఎఫెసీ పత్రిక 1:13లో చెప్పబడిన మాట చూడండి. ఎఫెసీ పత్రిక 1:13. విశ్వాసము ద్వారానే ఆత్మను పొందుతాం, పరిశుద్ధాత్మను పొందుతామని. గలతీ పత్రిక 3:13. గలతీ పత్రిక 3:13. ఇలా కొన్ని వచనాలు. అలాగే రక్షణ పొందుటలో పరిశుద్ధాత్మ కార్యము ఇమిడి ఉంది. ఏం పొందడంలో? రక్షణ పొందడంలో పరిశుద్ధాత్మ కార్యము ఇమిడి ఉంది. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13, 14 వచనాలు. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13, 14 వచనాలు. అలాగే తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4, 5 వచనాలు. తీతు పత్రిక 3వ అధ్యాయం 4, 5 వచనాలు. అలాగుననే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10 నుండి 11 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10 నుండి 11 వచనాలు. ఈ వచనాలలో పరిశుద్ధాత్మ కార్యము ఇమిడి ఉన్నట్లుగా మనము చూస్తాం. సరే, అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 17వ వచనంలో 8వ అధ్యాయం 17వ వచనంలో సమరయ పట్టణంలో జరిగిన సంగతిని మనం చూస్తాం. సమరయ పట్టణంలో జరిగిన సంగతి, సమరయుల సంగతి అక్కడ చెప్పబడింది. మరి 19వ అధ్యాయం 6వ వచనంలో యోహాను శిష్యుల సంగతి చెప్పబడింది. 8వ అధ్యాయం 17వ వచనంలో సమరయుల సంగతి చెప్పబడింది కదా. కానీ 19వ అధ్యాయం 6వ వచనంలో యోహాను శిష్యుల సంగతి చెప్పబడింది. 10వ అధ్యాయం 43 నుండి 45 వచనాలలో అన్యులు పరిశుద్ధాత్మను పొందుటను గురించి చెప్పబడింది. ఏమండి, గమనించారా? అన్యులు పరిశుద్ధాత్మను పొందుటను గూర్చి చెప్పబడింది. ఒక చోట సమరయుల సంగతి, మరొక చోట యోహాను శిష్యుల సంగతి, మరొక చోట అన్యులు పరిశుద్ధాత్మను పొందుటను గూర్చి చెప్పబడింది. అలాగైతే ఇప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా
పాపక్షమాపణం పరిశుద్ధాత్మను పొందియున్నాము. మరి విశేషంగా పత్రికల్లో ఉన్నది చేతులుంచుట ద్వారా పరిశుద్ధాత్మను పొందగలరని ఎక్కడా చెప్పబడలేదు అనేది మనము గమనించాలి. ఎక్కడైనా పరిశుద్ధాత్మను పొందాలంటే విశ్వాసము ద్వారానే. ఇప్పుడు అర్థమైందండి? చేతులుంచుట ద్వారా కాదు. చేతులుంచుట ద్వారా కాదు అని మనకు తేటగా అర్థమైపోతుంది. ప్రియులారా, చేతులుంచుట ద్వారా కాదు, విశ్వసించుట ద్వారా. అయితే ఇప్పుడు 19వ అధ్యాయం 6లో ఉన్న దాన్ని బట్టి మరి క్రైస్తవులైన వారు రెండవదిగా ఆత్మను పొందిరి గదా, గనుక నమ్మినప్పుడే పరిశుద్ధాత్మను పొందుతామా పొందమా? రెండవ అనుభవం రక్షణ ద్వారా నీ ఆత్మను వెదకి పొందవలనంటారా? నమ్మినప్పుడే పరిశుద్ధాత్మను పొందుతామా? రక్షణ తర్వాతనే ఆత్మను వెదకి పొందవలనంటారా? జవాబు ఏంటంటే వీరు క్రైస్తవులైన వారు కారు, సరి అయిన విశ్వాసులైన వారు వీరు, యోహాను శిష్యులే. అసలు వారెవరండి? పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సమాచారమే వినని వారు. 19వ అధ్యాయం 1-3 వచనాల్లో కదా, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సమాచారమే విననివారు. ఇట్టి కాలపు వారికి దృష్టాంతముగా పెట్టుకొని ఆత్మలేని క్రైస్తవులు గరలని, రక్షణ పొందినప్పటికీ కూడా ఆత్మలేని వారుగా నుందురని బోధించుట సరి అయిన పద్ధతి కాదు. అప్పటి కాలం వేరు, ఇప్పటి కాలం వేరు. ఆత్మలేని వ్యక్తి క్రీస్తువాడే కాదు అని చాలా స్పష్టంగా చెప్పాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 9. ఆత్మలేనివాడు క్రీస్తువాడు కాడు. ఆత్మ లేకుండా పలానా వారు రక్షణ పొంది ఉంటే వారి విషయం విపరీతమైంది. ఎందుకనగా కుమారత్వమునకు గుర్తుగాను, గుర్తుపెట్టుకోవాలి, కుమారత్వమునకు గుర్తుగాను రక్షణకు ముద్రగాను పరిశుద్ధాత్మ వెంటనే క్రీస్తు విశ్వాసులకు ఇయ్యబడి ఉన్నాడు. దేనికి? కుమారత్వమునకు గుర్తుగాను రక్షణకు ముద్రగాను పరిశుద్ధాత్మ వెంటనే క్రీస్తు విశ్వాసులకు ఇయ్యబడి ఉన్నాడు. కావాలంటే చూడండి వచనాలు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఎఫెసీ పత్రిక 1:13వ వచనం. అలాగే 4వ అధ్యాయం 30వ వచనం. 4వ అధ్యాయం 30వ వచనం. రెండవదిగా ఆత్మను వెదకుట న్యాయము కాదు. ఆత్మను వెదకుట కూడా న్యాయము కాదు. ఎందుకంటే క్రీస్తునందు విశ్వసించినప్పుడే కొర్నేలి ఇంట జరిగినట్లు ఆత్మను పొందుట జరిగిన విషయం. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 44వ వచనం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 44వ వచనం. అలాగే గలతీ పత్రిక 3:2 కూడా చూడొచ్చు. అపోస్తల కార్యాలు 10:44, గలతీ పత్రిక 3:2. అప్పుడు వారు భాషలతో మాట్లాడను, ప్రవచింపను మొదలు పెట్టిరి అని ఉంది. చూసారా? ఎప్పుడు?
ఎప్పుడైతే వారు పరిశుద్ధాత్మను పొందారో, అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మము పొందారో, ఆ పొందిన తరువాత వారు ఏం చేశారు? వారు ఏం చేశారండి? 6వ వచనం. పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి దిగి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. ప్రవచించుట భాషల కంటే గొప్పది అని పౌలు వ్రాశాడు. ప్రవచించుట భాషల కంటే గొప్పది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు మీరు చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. అందరూ భాషలతో మాటలాడుచుండగా అవి వెర్రి మాటలుగా కనబడెను అని మనం అక్కడ అర్థం చేసుకుంటాం. అందరూ ప్రవచించుచుండగా అనగా బోధించుచుండగా పాపి హృదయం మార్చబడి సాగిలపడి దేవునికి నమస్కారము చేయగను అని మనం చూస్తాం. అందరూ భాషలతో మాట్లాడుచుండగా అవి వారికి ఎలా కనబడ్డాయి? వెర్రి మాటలుగా కనబడ్డాయి. కానీ అందరూ ప్రవచించుచుండగా పాపి హృదయం ఏమైంది? మార్చబడి తద్వారా సాగిలపడి దేవునికి నమస్కారము చేయగలరు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 23 నుండి 25 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 23 నుండి 25 వచనాలు. భాషలు మాటలాడువారు కొందరే. ఏమని చూస్తాం? భాషలు మాటలాడువారు కొందరే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:30. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:30. క్రమక్రమేణా భాషలు నిలిచిపోయెను అని చదువుతాం. క్రమక్రమేణా ఏం నిలిచిపోయాయి? భాషలు నిలిచిపోయెను. అంటే పరిపూర్ణ సత్యము వ్రాతకు వచ్చుచుండగా నిలిచిపోయెను అని అర్థం. పరిపూర్ణ సత్యము వ్రాతకు వచ్చుచుండగా నిలిచిపోయెను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 8 నుండి 13 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 8 నుండి 13 వచనాలు. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలో ఉన్నాడను దానికి భాషలే గుర్తుగా ఎంచకూడదు. మొన్న బ్రదర్ డౌట్ అడిగారు. పరిశుద్ధాత్మను పొందినప్పుడు వారు ఎలా ఉంటారు? ఆ రోజుల్లో భాషలు మాట్లాడితే పరిశుద్ధాత్మను వారు పొందినట్లు సూచనగా గుర్తుగా చెప్పారు. కానీ ఇప్పుడు పరిపూర్ణ సత్యము వ్రాతకు వచ్చింది. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలో ఉన్నాడు, అందుకు భాషలు గుర్తు కాదు. అనేక వచనములలో ఆత్మను పొందిన వారు భాషలు లేకపోయినా నానా రీతులుగా తమలోనున్న ఆత్మ యొక్క ప్రసన్నతను కనుపరచినట్లుగా దేవుని వాక్యం ఘోషిస్తూ ఉంది.
ఇక్కడ మీకు ఒక మాట, ఆయన పుట్టించే మొర్ర యొక్క గుర్తు గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనములో ఏమని మనం చూస్తాం? 4వ అధ్యాయం 6వ వచనం. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను అన్నాడు. నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను అన్నాడు. ఆయన పుట్టించే మొర్ర యొక్క ఆత్మ గుర్తు ఏంటంటే, ఇదిగో మనం చూచాం, ఆయన పుట్టించే 9 శాఖలు గల ఫలము మంచి గుర్తు. గలతీ పత్రిక 5:22. అయితే ఆత్మ ఫలమేమనగా, ఇప్పుడు ఆ గుర్తులు ఏంటంటే ఏమండి, భాషలు కాదు, మరేంటి? తేటగా చెప్పాడు. అయితే ఆత్మ ఫలం అంటే ఆత్మను పొందిన వారి ఫలం ఏమంటే, ప్రేమ ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, దీర్ఘశాంతం ఉంటుంది, దయాళత్వం ఉంటుంది, మంచితనం ఉంటుంది, విశ్వాసం, సాత్వికం, ఆశ, నిగ్రహం. అర్థమైందండి? మూడవది ఆయన సాక్ష్యము యొక్క గుర్తు. ఏమండి, ఆయన పుట్టించే మొర్ర యొక్క గుర్తు, ఆయన పుట్టించే 9 శాఖలు గల ఫలము మంచి గుర్తు, ఆయన సాక్ష్యము యొక్క గుర్తు. రోమాపత్రిక 8వ అధ్యాయం 16వ వచనం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు అన్నాడు. సాక్ష్యమిచ్చుచున్నాడు. అసలు క్రొత్తగా పుట్టితమని ఎరిగి ఉంటే ఆ రక్షణ గుర్తు, ఆ రక్షణ నిశ్చేతయే గుర్తు. అసలు క్రొత్తగా పుట్టితిమని ఎరిగి ఉంటే ఆ రక్షణ నిశ్చయతయే గుర్తు. ఎందుకనగా ఆత్మ ద్వారా 2వ మారుగా జన్మించితిమి. ఆత్మ ద్వారా 2వ మారుగా జన్మించితిమి. యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. గాలి తనకిష్టమైన చోటన విసరును, నీవు దాని శబ్దం విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోనో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడనెను. అలాగే ఉన్నాడు అనెను. అర్థమైందండి? అసలు క్రొత్తగా పుట్టితమని ఎరిగి ఉంటే ఆ రక్షణ నిశ్చయతే గుర్తు. క్రీస్తు ప్రభు అని తెలుసుకొని ఒప్పుకొనుటయే ఆత్మను కలిగి ఉన్నామనుటకు మరొక రుజువు. ఏంటండి? క్రీస్తు ప్రభు అని తెలుసుకొని ఒప్పుకొనుటయే ఆత్మ కలిగి ఉన్నామనుటకు మరొక రుజువు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఆ పదాలు చక్కగా వ్రాయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం, 12:3. అట్టి మనిషిని నేను ఎరుగుదును అని చెప్పుకుంటూ వచ్చాడు. అతడు పరదేశంలోని కొనిపోబడి వచింప శక్యము కాని
మాటలు విన్నాడు. ఆ మాటలు మనుషుడు పలుకకూడదు. అతడు శరీరముతో కొనిపోబడిను, శరీరము లేక కొనిపోబడినో నేనెరుగను, అది దేవునికే తెలియను అన్నాడు. అంటే ఆత్మవశుడై వెళ్ళెను అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. గనుక భాషలే ముఖ్యము కాదు గాని పైన కనపరిచే గుర్తులన్నింటిచే పరిశుద్ధాత్మ విశ్వాసి హృదయములో ఉన్నాడని రుజువు. అర్థమైందండి? అలాగైతే పరిశుద్ధాత్మచే నడిపింపబడి ప్రభు కార్యములలో కొనసాగుట ఆశీర్వాదం. ఆశీర్వాదం. పరిశుద్ధాత్మ చేత నడిపింపబడి ప్రభు కార్యాలలో కొనసాగుట ఆశీర్వాదకరము. ఇక 8 నుండి 17 వచనాల్లో 8 నుండి 17 వచనాలలో ఎఫెసులో చేసిన సువార్త సేవ. ఎఫెసులో చేసిన సువార్త సేవ. ఇక్కడ నుండి పౌలు కొన్ని సమస్యలు ఎదుర్కొన్నట్టుగా మనము చూడగలం. ఆ సంగతులు తరువాత పాఠంలో మనము విందాం. కనుక ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధాత్మను గూర్చిన వివేకం, వివేచన మనము తేటగా గ్రహించిన వారమై ఆ ప్రకారంగా మనము ఆయన నామానికి మహిమ తేవాలి గాని అర్థం లేని వారిగా పరిశుద్ధాత్మను గూర్చిన సంగతులు అపార్థం చేసుకుంటూ ఆత్మ లేని వారంగా మనం ఉండకూడదు. ఆత్మను దుఃఖపరిచే వారంగా మనం ఉండకూడదు. ఆత్మను ఆర్పే వారముగా మనం ఉండకూడదు. ఆత్మచేత నడిపింపబడే వారముగా ఉండాలి. ఆ విధంగా మనలను మనము జాగ్రత్త చేసుకుందాం, సిద్ధపడదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపా కనికరములు గల మా దేవా, గనుడవైన మా తండ్రి, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తాం. మీ దివ్య లేఖనాలలో ఎంతో తేటైన విషయాలు వ్రాయించారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా వాక్యం అర్థమవుతుంది. అలా కాకుండా అందరికీ ఒకేలాగా వాక్యం అర్థమయ్యేటట్టు అర్థం చేసుకునే మనసు ప్రతివారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆత్మదేవ, మీ ఆధ్వర్యములో, మీ నడిపింపులో ప్రతి ఒక్కరూ నడువగలుగునట్లు మీరే సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. కృపతో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ అన్ని విషయాల్లో మీ సహాయం ఇచ్చుచున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.